శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికని దేవుడు నాకు ఇచ్చినటువంటి మధురమైన అవకాశాన్ని బట్టి ఈ దేవునికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటని చదువుకుందాం. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 28వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 28వ వచనము. నీ దేవుడు నీకు బలము కలుగా నియమించుచున్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. అవును, ఈరోజు మనకు అవసరమైన శక్తి కొరకు దేవుని వేడుకునే ఆధిక్యత మనకు ఉంది. అందుకే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు అని యెషయా ప్రవక్త చెప్తూ ఉంటున్నాడు. దేవుడు తాను ఏం చేయాలో ముందుగానే నిర్ణయించాడు. ప్రియులారా, మనము వేడుకున్నప్పుడు దానిని చేస్తాడు. దేవుణ్ణి అడగనిదే మనకేమి దొరకదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి అవును, మన శక్తి దేవుని వలన కలిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇజ్రాయేలీ దేవుడే తన ప్రజలకు బలపరాక్రములు అనుగ్రహించాడు కూడా. అవును, ఈరోజు మీకు శక్తి కావాలంటే మీ వైపో లేక మరొకరి వైపో చూడనవసరం లేదు. దేవుడు మహాశక్తివంతుడు కాబట్టి ఆయన వైపు చూడాలి. మీరు ఆయన వేడుకుంటే మీకు శక్తి లభిస్తుంది. ఆ శక్తి ద్వారా మీరు బలమైనటువంటి కార్యాలు చేయగలుగుతారు. అందుకే మీరు ఈ లోక సంబంధమైనటువంటి శక్తి పొందుకోవాలనుకుంటున్నారా? అలా అనుకుంటే కనుక సాతాను ఎప్పుడు కూడా మిమ్మల్ని శోధిస్తూనే ఉంటాడు, శోధనకు గురి చేస్తాడు. అలా జరిగినప్పుడు సత్యాన్ని అంటే ఈ కీర్తన భాగాన్ని చక్కగా చదువుకోండి. మీ పోరాటంలో కొనసాగించుకోవడానికి మీ పోరాటంలో ఆ పోరాటము జయించాలి అంటే మీకు శక్తి కావాలి కదా. ఆ శక్తి కావాలంటే ఖచ్చితంగా దేవుని వైపు చూసి దేవుని యొక్క సహాయం కొరకు ఆయన సన్నిధానంలో ప్రార్థన చేయాలి. దేవునికి శక్తి ఉంది. ఆ శక్తి మీరు అనుభవించాలంటే ఒకే ఒక మార్గం ఆయన సన్నిధిలోనికి రావడం, ఆయన యందు విశ్వాసంగా జీవించడం, సమస్తాన్ని ఆయనకు సమర్పించుకోవడం. అందుకే ఈ ఉదయకాల సమయంలో మరొకసారి గుర్తు చేస్తున్నా, రేపటి పునరుద్ధానపు యొక్క ఆరాధన కోసమే ఈ జీవితంలో ఏదైతే ఓడిపోతున్నావో, ఇప్పటికీ ఆగస్టు మాసం మరి 2వ శనివారంలో ఉన్నావు, ఏది కోల్పోయావో కోల్పోయిన వాటన్నిటిని మరలా పొందుకోవాలంటే పునరుద్ధానపు యొక్క శక్తి కావాలి. ఆ పునరుద్ధానపు యొక్క ఆరాధనకు వచ్చినప్పుడు ఆ శక్తిని పొందుకుంటాం. దయచేసి మీరందరూ కూడా ఆ పునరుద్ధానపు యొక్క ఆరాధనలో పాల్గొనాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ మీరు శక్తిని అనుగ్రహించండి, మీరు జ్ఞానం ఒదిగించండి, మీరు సహాయం చేసి నడిపించి బలపరుస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య నామమున అడిగి వేడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.